హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక ఓటింగ్ అనాలిసిస్ గురించి డీటెయిల్గా చెప్తాను మామ. ఈ వారం అయితే కనుక 13th వీక్లో నాగ్ సారు డీటెయిల్గా మాట్లాడారు. చాలా అంటే చాలా నెగిటివ్గా పాపం ఏ మిస్టేక్ ఉందో లేదో అని చెప్పి నాగ్ సార్ అడగకుండా కొన్ని వీడియోస్ అడిగి చూపించారు తనుజ గారు అయితే కనుక. సో కొన్ని సిచ్యువేషన్స్లో తనుజ గారిని అనవసరంగా లాగి ఆవిడని బ్యాట్ చేశారన్నట్టుగా అనిపించింది నాకైతే కనుక మనస్ఫూర్తిగా. కొన్ని సిచ్యువేషన్స్లో ఆవిడ్ని మామూలుగా చెప్పితే సరిపోద్దామో, అనవసరంగా ఎందుకు ఆ డిఫరెన్స్ చూపించారు, ఆ పార్షియాలిటీ ఎందుకు చూపించారని చెప్పి నాకైతే ఎపిసోడ్లో అనిపించింది. అండ్ ఎవరు ఓటింగ్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు పొజిషన్లో ఉన్నారో ఈ డీటెయిల్గా ఈ వీడియో చెప్తాను మామ. అండ్ తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్యాణ్ పాడాల ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఈ వీడియోకి మీకు నచ్చిన కామెంట్స్ అయితే పెట్టండి. కామెంట్ పెట్టిన తర్వాత వీడియో లైక్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా చూడద్దు మామ. కళ్యాణ్ గారి గురించి మంచి గూస్ బంప్స్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను. కళ్యాణ్ గారికి ఫుల్ పాజిటివ్ వీడియో అనమాట ఇదైతే కనుక. టాప్ మోస్ట్ స్థానంలో కళ్యాణ్ గారు అయితే ఓటింగ్లో లేరు. టికెట్ టు ఫినాలేలో ఫస్ట్ ఫైనలిస్ట్ ఆయన అయ్యారనమాట. ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడమే కాకుండా ఆల్రెడీ 12th వీక్లో కెప్టెన్గా అయ్యారు. 12th వీక్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు. అదే ఫస్ట్ ఫైనలిస్ట్కి టికెట్ టు ఫినాలే అయ్యారు. దాని తర్వాత ఏదైతే బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అందరూ దేనికోసం పోటీ పడుతున్నారో, టికెట్ టు ఫినాలే కొట్టిన తర్వాత కప్పు కొట్టాలి ఫినాలే అని చెప్పి పోటీ పడుతున్న తరుణంలో కళ్యాణ్ పాడాలదే పై చేయి అని చెప్పడంలో ఏ మాత్రం తగ్గడానికి లేదు అక్కడ. ఎందుకంటే కనుక ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో శనివారం, నాగ్ సారు కళ్యాణ్ పడాల గురించి మాట్లాడిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అల్టిమేట్గా ఏమైనా మాట్లాడారు మామ. అసలు ఏ చిన్న తప్పు ఉన్నా కూడా లేదు, నువ్వు కరెక్టే, నువ్వు చేసింది ప్రతిదీ. ఇమాన్యుయల్ విషయంలో కళ్యాణ్ పడాల చాలా ఎమోషనల్ అన్నాడు అనమాట జెన్యూన్గా. ఎందుకంటే కనుక ఇమాన్యుయల్ కళ్యాణ్ పడాల ఇద్దరు కలిసి ఆడదాం అనుకోండి రీతు చౌదరి మీద. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఇమాన్యుయల్ మన కళ్యాణ్ని టెస్ట్ చేయడానికి ఇమాన్యుయల్ని ఓడించేలా చేస్తారనమాట. గేమ్ ప్లాన్ ఏంటంటే కనుక ఇమాన్యుయల్ని ఓడిస్తే కళ్యాణ్ అనేవాడు ఎలా రియాక్ట్ అవుతాడు, జెన్యున్గా రియాక్ట్ అవుతాడా లేదా, లేకపోతే ఫేక్గా రియాక్ట్ అవుతా. ఫేక్గా అయితే కనుక అక్కడైతే కనుక 80% కళ్యాణ్ పడాలకి గేమ్ ఎవరో తనుజ వైపు ట్విల్ట్ అయిపోయేది. తను ఫేక్ కాదు, నేను జెన్యున్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటాను. అయితే కనుక ఎంత మంచిగా ఆడాడు మామ. ఆ రోజు ఏడ్చినప్పుడు కనుక ఇమాన్యుయల్ వెళ్ళిపోతాడు, లేదులేరా తమ్ముడా ఏడమాక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా అని చెప్పి కళ్యాణ్ పడాల మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా మామ, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి గ్రౌండ్ ఎత్తు నుంచి వచ్చి మంచి ఏంటి చెడు ఏంటి ఎదుటోడి వ్యక్తి ఆ టైంలో ఉంటే ఎలా ఫీల్ అవుతాడు, మనం అనవసరంగా వాడి గేమ్ని కూడా మనం లాక్కున్నామా, మనం అనవసరంగా అతని గేమ్ని మనం ఏమైనా లాక్కున్నామా, ఆడియన్స్ వేరే పర్స్పెక్టివ్లో వెళ్తుంది, ఏ రకంగా తీసుకుంటారు, నన్ను ఎంకరేజ్ చేసి నేనంటే నచ్చే ఆడియన్స్ ఎంతమంది ఉంటారో, సో నేను ఇలా చేస్తే కరెక్ట్గా తీసుకుంటారా లేదా అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇమాన్యుయల్ తను బాగా చెప్పుకుంటాడు. అది కళ్యాణ్ పడాల గారి ఫ్యాన్స్ కాదు, చూసిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు కళ్యాణ్ పడాల యొక్క జెన్యునిటీ ఏంటో అందరికీ అర్థమైంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో తనుజ గారి గురించి ఎందుకు బ్యాడ్గా అనుకున్నారు ఏంటని చెప్పి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. తనుజ గారి గురించి బ్యాడ్గా అనుకోవడానికి లాస్ట్ వీక్ వరకు ఏం లేదండి. ఈ వీక్ అయితే నిజంగా వెరీ మచ్ బ్యాడ్ అయిపోయారండి ఆవిడైతే కనుక. ఒకటి, బర్నీ గారి టాస్క్లో అంతా అయిపోయిన తర్వాత అది రెక్టాంగిల్ అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేయడం, రెక్టాంగిల్ అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత ఏదైతే రీతు చౌదరి లోపల రింగ్ పెట్టుకుందని చూసారా, అది ఇంకా వర్స్ట్ అనమాట. ఆ థింగ్సే పట్టుకొని ఆన్సర్ అయితే కనుక ఈరోజు తెర మీద మొత్తం తప్పులు ఏవైతే ఉన్నాయో తనుజ గారిది మొత్తం స్క్రీన్ ప్లే టు దర్శకత్వం సినిమా అంతా అందరికి చూపించారనమాట. అప్పటికి ఆవిడ ఒప్పుకోపోయినా నువ్వు చూడాల్సిందేనమ్మ తల్లి అని చెప్పి ఆయన అయితే ఓవరాల్గా డీటెయిల్గా తన గురించి ఉన్న నెగిటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు మామ. నెగిటివ్స్ అంటే గేమ్లో ఒకళ్ళు గెలిస్తే వాళ్ళని బ్యాట్ చేయడానికి ఆవిడ చేసిన రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చెప్పారు. ఆవిడ గురించి బ్యాట్ చేయడం కదా అక్కడ, ఆవిడ చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాడ్గా అటువంటివి చేయకుండా ఉండాల్సింది కదా అని చెప్పి తెలియపరచడానికి చూపించడం తప్ప వేరే ఏం లేదు. అండ్ ఇక్కడ తనుజ గారిని కూడా ఎవరు నెగిటివ్ చేయట్లేదు మామ, అందరు దయచేసి ఇది గమనించాలి. సో కళ్యాణ్ గురించి అలా పాజిటివ్, తనుజ గారి గురించి ఇలా ఈవేళ చెప్పారు. ఇమాన్యుయల్ని కూడా థమ్స్ డౌన్ టాస్క్లో కూడా ఇమాన్యుయల్ కూడా మంచి పర్ఫార్మెన్స్, అతను అందరికీ ఓకే థమ్స్ అప్ వేస్తారు, థమ్స్ డౌన్ అయితే ఎవరు. సో ఓటింగ్ అనాలిసిస్లో చూసుకుంటే కళ్యాణ్ పడాల అయితే టాప్ మోస్ట్లో ఉన్నాడు స్టిల్ ఈ వీక్ వరకు అయితే కనుక. నెక్స్ట్ వీక్ ఎవరు ఉంటారో మనం ఎక్స్పెక్ట్ చేయలేం.
ఎక్స్పెక్టెడ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్, ఎప్పుడైనా ఏ ఓట్లైనా తారుమారుగా జరిగిపోవచ్చు. సో ఈ వీక్లో నామినేషన్స్లో ఓన్లీ ఓటింగ్ టాప్లో ఉంది మాత్రం తనుజ గారు. సూపర్ ఓటింగ్ పర్ఫార్మెన్స్తో ఆవిడైతే కనుక దూసుకుపోతున్న విధానం అల్టిమేట్గా నెక్స్ట్ వీక్ కళ్యాణ్ పాడ కూడా ఆవిడ్ని పట్టుకోగలడా, ఆవిడ కళ్యాణ్ పడాలకి చిక్కిద్దా అన్నట్టుగా ఉందన్నమాట. నిజంగా అంత పాజిటివ్ ఓటింగ్తో డే 1 నుంచి కూడా ప్రతి వీక్ ఆవిడ నామినేషన్స్లో ఉన్నా కూడా ఓటింగ్ అనాలిసిస్లో దూసుకుపోతున్న విధానానికి అందరు బెంబేలెత్తిపోయే జనాలు అయితే కనుక అవాక్కయ్యేలా చేశారు ఆవిడైతే కనుక. సో ఒకానొక తరుణంలో అయితే కనుక కళ్యాణ్ బీట్ చేశాడు. ఈ వీక్ కళ్యాణ్ బీట్ చేస్తాడా, లేకపోతే తన గేమ్ని కళ్యాణ్ బీట్ చేస్తాడా తనుజ గేమ్ని అన్నట్టుగా ఉంది. ఉట్కంత చాలా అసలు కష్టమా. చాలామంది ఆడియన్స్ అయితే కనుక ఏ రకంగా వెయిట్ చేస్తున్నారంటే మనం చెప్పుకోవడానికి నోట్లో నుంచి మాటలు కూడా సరిపోవన్నమాట. ఆ రకంగా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఏమైంది నెక్స్ట్ వీక్ కళ్యాణ్ పడాలట వస్తాడా, ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది. ఇద్దరు కళ్యాణ్ పడాలకేమో తనుజ డంప్స్లో ఉంటుంది, తనుజ గారికి ఏమో కళ్యాణ్ పడాలి థమ్స్అప్ అంటారు అనమాట. అది తన యొక్క గొప్పతనం. తనుజ గారు అట్లీస్ట్ అది కూడా మీరు అబ్జర్వ్ చేయరు. చిన్న మ్యాటర్ కూడా కళ్యాణ్ దగ్గర నుంచి మీరు ఎంత పట్టుకోలేకపోయారే, కళ్యాణ్ మీ హెల్ప్తో ఎంత పైకి వచ్చాడు కదా అని చెప్పి మనస్ఫూర్తిగా మనం అయితే ఒప్పుకుందాం. ఎందుకంటే జెన్యూన్గా ఏదైనా కళ్యాణ్ పడాలా అనే వ్యక్తి తనేంటో సెల్ఫ్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ తనుజ గారిని వాడుకున్నాడు అని చెప్పి మనం అనుకోకూడదు. ఆవిడే తెలుసుకునేలా చేశారు. అంటే తన సపోర్ట్తో తనైతే కనుక కొంచెం ఎదిగాడు అన్న మాట అయితే మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి బిగ్ బాస్లో మనం చూసాం. మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పి తన దగ్గర చెప్పుకుని రోజు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గురువుని మించిన శిష్యుడు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఏం తెలియనప్పుడు ఒకళ్ళు నేర్పుతారు, మనం నేర్చుకున్న తర్వాత సర్టెన్ స్టేజ్ వచ్చాక అది ఇక బ్రేవిక్కి ఈవెంట్ పాయింట్ కన్నా వెళ్ళిపోయి ఇక టాప్ మోస్ట్ పొజిషన్లో ఆ వ్యక్తి ఉంటారనమాట. సో అలా అని చెప్పి నేర్పిన వ్యక్తిని తక్కువ చూపుతూ చూడడానికి లేదు ఇక్కడ. సో దాన్ని బట్టి నేను ఏం చెప్పిందో మీకు అర్థం ఉంటుందని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఓటింగ్ అనాలిసిస్లో అందరూ ఉండి ఇన్స్టాల్లో, యూట్యూబ్ పోల్స్లో, దాని తర్వాత ఫేస్బుక్ పోల్లో అందరూ బాగా ట్రెండ్ అవుతుందని ప్రజెంట్ కళ్యాణ్, ఇమాన్యుల్, తనుజ గారు అయితే కనుక ఈ మధ్య బర్నీ గారు ఫన్నీ వీడియోలు చేస్తున్నారు కదా, ఆవిడ అండ్ మన రీతు చౌదరి యొక్క నవ్వు అనే నవ్వు ఏదైతే ఉందో ఆ నవ్వు వెరీ మచ్ ఫేమస్ అయిపోయింది అనమాట. అండ్ డీమాన్ కూడా గేమ్ ఏమైనా ఆడాడు అబ్బా. ఆ త్రోలు ఆ ఫోర్స్ కొడుతుంటే ఇమాన్యుల్ బుర్ర టప్ప 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 వడగండ్ల బాణపడినప్పుడు మనోడు తల మీద టప్ప 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 కొట్టాడు అనమాట. సో అలా రిస్క్లు అండ్ డేంజర్ జోన్ అయితే కనుక ఓటింగ్ అనాలిసిస్లో ఉన్నది రీతు చౌదరి, సుమన్ అన్న, వీళ్ళిద్దరైతే కనుక డేంజర్ జోన్లో ఉన్నారు. 90% అంటే 100% అని చెప్పొద్దే, మన బాగోదు, మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. మన ఓవర్ కాన్ఫిడెంట్ డిమాండ్ పవన్ చూసి నేర్చుకోవాలి కదా, అందుకని చెప్పి నేను ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళాలనుకోవట్లా. 90% రీతు చౌదరి గారు అయితే ఎలిమినేటెడ్ అయిపోతారు. సో ఇది మామ ఈ వీడియో. అందరు ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ అయితే కనుక. రేపు ఈరోజు ఎపిసోడ్తో ఫుల్ వీడియో చేసి నేను మీకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.